తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ ఎల్లారెడ్డిగూడ ఆర్బీఐ క్వార్టర్స్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి ఆయన కుమారుడు రామకృష్ణ తెలుగుదేశం శ్రేణులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విగ్రహం ఉన్న కూడలిని ఎన్టీఆర్ జంక్షన్ గా పేరు పెట్టారు. పార్టీని స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్ అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలతో ప్రజల గుండెల్లో నిలిచారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు నందమూరి అభిమానులు పాల్గొన్నారు. సాంఘికం జానపదం పోరాడిన మరినను ఎవరు చేయలేని పాత్రలు 50 పైగా నిజ జీవిత పాత్ర పోషించిన ఏకైక కథనాయకుడు నటుడు మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. తెలుగు జాతి ఆత్మగౌరవానికి అన్నం దొరుకుతానని గుర్తింపు లేకపోవడంతో మళ్ళీ మనం తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని పునరుద్ధరణ చేయాలని నేను ఒక తెలుగు బిడ్డను తెలుగుదేశమైన పార్టీని రాజకీయ పార్టీ స్థాపించి ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. వారు ముఖ్యమంత్రి చేయడం జరిగింది. వారిని ముఖ్యమంత్రి అయిన తర్వాత జనగణలో చెప్పినట్టు ఎన్నెన్నో సంక్షేమ పథకాలు ప్రజలు ఎన్నెన్నో సేవలు అందించారు ఆయన. అలాగే ఎల్లారెడ్డి విగ్రహం దగ్గర ఎన్టీఆర్ జంక్షన్ నామకరణం చేయడం జరిగింది.